Install IDU of floor, ceiling or cassette mounted split AC part 1. నమస్తే, నా పేరు సత్య. ఈరోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో ఫ్లోర్, సీలింగ్ లేదా cassette మౌంటెడ్ స్ప్లిట్ ఏసీ యొక్క ఇండోర్ యూనిట్ ఐడియుని ఇన్స్టాల్ చేయడం నేర్చుకోబోతున్నాం. ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇవి చేయగలరు. ఏసీని విభజించడానికి మెకానికల్, ఎలక్ట్రికల్ భాగాలను గుర్తించండి. స్ప్లిట్ ఏసీ యొక్క ఇండోర్ యూనిట్ ప్లేస్మెంట్ కోసం అన్ప్యాక్ చేసి తగిన స్థలం లేదా స్థానాన్ని ఎంచుకోండి. స్ప్లిట్ ఏసీ యొక్క ఇండోర్ యూనిట్ని ఇన్స్టాల్ చేయండి. స్ప్లిట్ ఏసీ యొక్క అవుట్డోర్ యూనిట్ని ప్లేస్మెంట్ కోసం అన్ప్యాక్ చేసి తగిన స్థానాన్ని ఎంచుకోండి. స్ప్లిట్ ఏసీ సిస్టమ్ యొక్క అవుట్డోర్ యూనిట్ని ఇన్స్టాల్ చేయండి. స్ప్లిట్ ఏసీ యొక్క అవుట్డోర్ యూనిట్ యొక్క భాగాలను తనిఖీ చేయండి. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు, సామాగ్రి మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన పనిముట్లు, పరికరాలు మరియు సాధనాలు: ట్రైనీస్ కిట్ 1, స్క్రూ డ్రైవర్ 1 సెట్, కటింగ్ ప్లేయర్ 1, హ్యామర్ 450 గ్రాములు 1, ప్రైబార్ బార్ 1, స్క్రూ స్పానర్ 8 ఇంచులు 1, స్పిరిట్ లెవెల్ 1 సెట్, ఆలన్ కీ 1, టెస్టర్ 1, టెక్నీషియన్ టూల్ కిట్ 1, డబుల్ ఎండ్ స్పానర్ సెట్ 1, వాక్యూమ్ పంపు 1, ఛార్జింగ్ హోస్ 1, హ్యాండ్ షటప్ వాల్ 1, ప్రెషర్ గేజ్ 1, డ్రిల్లింగ్ మిషన్ 1, ఎయిర్ బ్లోయర్ 1, కాంపౌండ్ గేజ్ 1, ప్లేరింగ్ టూల్ కిట్ 1, పించింగ్ టూల్ 1. అవసరమైన సామాగ్రి: స్ప్లిట్ ఏసీ సిస్టమ్ 1, అవసరమైన సామాగ్రి మరియు పదార్థాలు: లూబ్రికేటింగ్ ఆయిల్ కావలసినంత, తగినంత గ్రీస్, యాంగిల్ ఫ్రేమ్, రబ్బర్ ప్యాడ్, రిలే, కెపాసిటర్, ట్రైక్లోరో ఇథలీన్, వేస్ట్ దూది, వైర్ బ్రష్. స్ప్లిట్ ఏసీ అంటే ఏంటో తెలుసా? స్ప్లిట్ సిస్టమ్ ఎయిర్ కండిషనర్ 2 భాగాలను కలిగి ఉంటుంది: ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్. ఇండోర్ యూనిట్ వేడిని గ్రహిస్తుంది, అయితే అవుట్డోర్ యూనిట్ గాలిని చల్లబరుస్తుంది మరియు చిన్న గోడ రంధ్రం గుండా ఇన్సులేటెడ్ ట్యూబ్ల ద్వారా ఇంటి లోపల తిరుగుతుంది. మీ భవనం రూపకల్పన, పరిమాణం మరియు వాతావరణ నియంత్రణ అవసరాల ఆధారంగా ఇండోర్ యూనిట్ను గోడ, నేల, పైకప్పు లేదా క్యాసెట్గా ఇన్స్టాల్ చేయవచ్చు. స్ప్లిట్ ఏసీ యొక్క వివిధ భాగాలు: కంప్రెసర్, కండెన్సర్ కాయిల్, ఎవాపరేటర్ కాయిల్, ఫ్యాన్, ఎయిర్ ఫిల్టర్, కండెన్సర్, బ్లోయర్, రిఫ్రిజరాంట్, థర్మిస్టర్, ఎయిర్ కండిషనర్, ఎయిర్ క్యాన్ బ్రాకెట్, కెపాసిటర్, డ్రైన్ హోజ్, అవుట్డోర్ యూనిట్, ఎవాపరేటర్, ఫిల్టర్, ఫ్రంట్ ప్యానెల్. ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. టాస్క్ 1: పరికరాలను అన్ప్యాక్ చేయడం. ప్యాక్ చేసిన మెటీరియల్స్ సరిగ్గా ఉంచబడ్డాయని నిర్ధారించుకోండి. చేర్చబడిన ఏవైనా సూచనల స్లిప్లను కోసం చూడండి. అందించిన సూచనలను సమీక్షించండి. చెక్క ప్యాకేజింగ్ను విడదీయడానికి సుత్తి మరియు నెయిల్ రిమూవర్ని ఉపయోగించండి. అన్ని వైపుల నుండి చెక్క పలకలను తొలగించండి. ఏదైనా జత చేయబడిన బోల్ట్ల కోసం యూనిట్ యొక్క ఆధారాన్ని పరిశీలించండి. ఏదైనా బోల్ట్లు లేదా నట్లను విప్పుటకు మరియు తీసివేయడానికి తగిన స్పానర్ని ఉపయోగించండి. దాని ప్యాకేజింగ్ నుండి యూనిట్ను సంగ్రహించండి. పరికరాలను అన్ని వైపులా పూర్తిగా శుభ్రం చేయండి. ఏదైనా నష్టం లేదా డెంట్ల కోసం యూనిట్ను తనిఖీ చేయండి. అన్ని భాగాలు మంచి స్థితిలో ఉన్నాయని ధృవీకరించండి. ఏదైనా నష్టం లేదా డెంట్ కనుగొనబడితే వెంటనే సరఫరాదారుని తెలియజేయండి. ఫిల్టర్ యొక్క స్థితిని తనిఖీ చేయండి. ఫ్యాన్, మోటార్, బ్లోవర్ మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోండి.
ఫ్యాన్ మోటార్ సామర్థ్యం సరఫరాదారు మాన్యువల్తో సరిపోలుతుందని నిర్ధారించండి. ఏదైనా నష్టం సంకేతాల కోసం ఎవాపరేటర్ పిన్ని తనిఖీ చేయండి. ఇన్స్టాలేషన్లో 2 విభిన్న భాగాలు ఉన్నాయి. ఇండోర్ యూనిట్ మరియు అవుట్డోర్ యూనిట్ను ఇన్స్టాల్ చేయడం. టాస్క్ 2. ఇండోర్ ఇన్స్టాలేషన్ కోసం లొకేషన్ని ఎంచుకోండి. డిజైన్ స్పెసిఫికేషన్ల ప్రకారం గది పరిమాణాన్ని కొలవండి. గది ప్రవేశ ద్వారం వద్ద నేరుగా ఇండోర్ యూనిట్ని ఉంచడం మానుకోండి. నేల స్థాయి ఫ్లాట్గా ఉందని నిర్ధారించుకోండి. యూనిట్ను ఒక మూలలో ఉంచండి. విద్యుత్ సరఫరా ఇండోర్ యూనిట్కి దగ్గరగా ఉండేలా ఏర్పాట్లు చేయండి. ఎంచుకున్న ప్రదేశం ప్రత్యక్ష సూర్యకాంతి మరియు ఇతర ఉష్ణ వనరుల నుండి రక్షించబడిందని నిర్ధారించుకోండి. ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్ల మధ్య పైపు కనెక్షన్ కోసం రంధ్రం వేయడం సౌకర్యవంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోండి. అవసరమైన విధంగా గదిని ఇన్సులేట్ చేయండి. తగినంత గాలి ప్రవాహం ఉన్న ఇండోర్ యూనిట్ని ఉంచండి. తిరిగి వచ్చే గాలి ప్రాంతంలో ఎటువంటి అడ్డంకులు లేవని నిర్ధారించుకోండి. గది వెలుపల సులభంగా డ్రైనేజీని అనుమతించడానికి ఇండోర్ యూనిట్ని ఉంచండి. సరైన ఆపరేషన్ కోసం ఇండోర్ యూనిట్ చుట్టూ తగినంత ఖాళీ స్థలాన్ని నిర్వహించండి. కిటికీలకు తగిన ఎయిర్ కర్టెన్లు లేదా డార్క్ కవరింగ్లను ఉపయోగించండి. యూనిట్పై నీరు పోయే చోట ఉంచడం మానుకోండి. టాస్క్ 3. ఇన్స్టాలేషన్. దశ 1. నేలపై ఇండోర్ యూనిట్ని ఇన్స్టాల్ చేయడానికి నియమించబడిన గదిలో ఒక మూలలో ఇండోర్ యూనిట్ని ఉంచండి. స్పిరిట్ స్థాయిని ఉపయోగించి ఫ్లోర్ లెవెల్గా ఉందో లేదో తనిఖీ చేయండి. అవరోధం లేని పని కోసం తగినంత స్థలాన్ని నిర్ధారించుకోండి. వైబ్రేషన్లను తగ్గించడానికి ఇండోర్ యూనిట్ కింద రబ్బరు ప్యాడ్లను ఉపయోగించండి. పీవీసీ పైపులను ఉపయోగించి సరైన డ్రైనేజీని ఏర్పాటు చేయండి. ప్రభావవంతమైన నీటి ప్రవాహం కోసం ఇండోర్ యూనిట్ను ఒకవైపు కొద్దిగా పైకి వంచండి. పీవీసీ డ్రైన్ లైన్ వెంట బిగింపులను సహనంగా ఇన్స్టాల్ చేయండి. ఇండోర్ యూనిట్ శోషణ మరియు ద్రవ పంక్తులను కనెక్ట్ చేయడానికి స్థలాన్ని కేటాయించండి. ఆపరేషన్ సమయంలో వైబ్రేషన్ కోసం బ్లోవర్ను పరీక్షించండి. గాలి ప్రవాహ మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేవని నిర్ధారించండి. అన్ని ఫ్లేర్ ఫిట్టింగ్లు సురక్షితంగా బిగించబడ్డాయని నిర్ధారించుకోండి. బ్లోయర్లు షాఫ్ట్కు సరిగ్గా జోడించబడి ఉన్నాయని ధృవీకరించండి. అలెన్ స్క్రూను సున్నితంగా బిగించండి. ఫ్యాన్ మోటారును అవసరమైన విధంగా ద్రవ పదార్థం చేయండి. గాలి అడ్డుపడకుండా నిరోధించడానికి ఎవాపరేటర్ డ్రైన్ వద్ద యూ ట్రాప్ను అమర్చండి. ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్ల మధ్య సిఫార్సు చేయబడిన దూరాన్ని నిర్వహించండి. ఉచిత నీటి ప్రవాహాన్ని నిర్ధారించడానికి డ్రైన్ లైన్ పీవీసీతో యూ ట్రాప్ను ఇన్స్టాల్ చేయండి. లీక్లను నివారించడానికి పీవీసీ జాయింట్ కనెక్షన్ల కోసం సరైన అంటుకునేదాన్ని ఉపయోగించండి. వివిధ వేగం మరియు గాలితో ఫ్యాన్ మోటార్ను పరీక్షించండి. ఎయిర్ త్రో గరిష్ట వడపోత ప్రాంతానికి చేరుకుందని నిర్ధారించండి. అన్ని ఇండోర్ యూనిట్ ఫిట్టింగ్లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. వైరింగ్ ఖచ్చితత్వం కోసం 2 సార్లు తనిఖీ చేయండి. గది యొక్క వోల్టేజ్ పరిధిని ధృవీకరించండి. 220 volts ±10%. యూనిట్ కోసం తగిన సామర్థ్యంతో వోల్టేజ్ స్టెబిలైజర్ ఉపయోగించండి. సరైన ఇన్సులేషన్ కోసం యూనిట్ లోపల మరియు వెలుపల అన్ని వైర్లను తనిఖీ చేయండి. యూనిట్లో అధిక నాణ్యత వైర్లు మరియు ప్లగ్లను ఉపయోగించండి. మెరుగైన శీతలీకరణ సామర్థ్యం కోసం ఫాల్ సీలింగ్ను ఇన్స్టాల్ చేయడాన్ని పరిగణించండి. గదిలోకి నేరుగా సూర్యకాంతి రాకుండా నిరోధించండి. మరోవైపు గోడపై మౌంట్ చేయడానికి మీరు మౌంట్ ప్లేట్ను ఇన్స్టాల్ చేయాలి. దశ 2. మౌంట్ ప్లేట్ యొక్క సంస్థాపన. క్షితిజ సమాంతర మరియు నిలువు అమరికను నిర్ధారించడానికి ఒక స్థాయిని ఉపయోగించి గోడకు వ్యతిరేకంగా మౌంట్ ప్లేట్ను పట్టుకోండి. డ్రిల్లింగ్ కోసం పెన్సిల్తో రంధ్రాల స్థానాలను గుర్తించండి. గోడ మౌంటెడ్ ఏసీ యూనిట్ యొక్క ఆదర్శ ఎత్తు భూమి నుండి 2.1 మీటర్లు. సరైన పనితీరు కోసం ప్రతి వైపు 6-12 అంగుళాల ఖాళీని అనుమతించండి. గోడపై ప్లేట్ ఉంచండి
డ్రిల్లింగ్ రంధ్రాలతో ప్లాస్టిక్ యాంకర్లను చొప్పించండి మరియు మరలతో భద్రపరచండి. దశ 3. అవుట్లెట్ రంధ్రం వేయండి. గోడ వెనుక ఎలక్ట్రికల్ వైర్లు లేదా పైపులు లేవని నిర్ధారిస్తూ అవుట్లెట్ రంధ్రం కోసం ఒక స్థానాన్ని ఎంచుకోండి. డ్రిల్ లేదా కీహోల్ రంపాన్ని ఉపయోగించి 7 నుండి 8 సెంటీమీటర్ల రంధ్రాన్ని రూపొందించడానికి డ్రైనేజీ కోసం కొద్దిగా క్రిందికి వాలుగా ఉంచండి. దశ 4. ఇండోర్ ఎలక్ట్రికల్ కనెక్షన్లను తనిఖీ చేయండి. ఇండోర్ యూనిట్ యొక్క మందు ప్యానల్ని తెరిచి కవర్ను తీసివేసి కమ్యూనికేషన్ కోసం టెర్మినల్ స్క్రూ చేయడానికి సరైన వైర్ కనెక్షన్లను నిర్ధారించండి. దశ 5. పైపులు మరియు కేబుల్లను ఇండోర్ యూనిట్కి కనెక్ట్ చేయండి. డ్రిల్లింగ్ రంధ్రం ద్వారా థ్రెడ్ కేబుల్స్ మరియు పైపులు టెప్తో సురక్షితం. సరైన నీటి ప్రవాహానికి దిగువన డ్రైనేజీ పైప్ను ఉంచండి. శీతలీకరణ సామర్థ్యాన్ని కొనసాగించడానికి వంగడాన్ని తగ్గించండి. దశ 6. ఇండోర్ యూనిట్ను మౌంట్ చేయండి. ఇండోర్ యూనిట్ను ఎత్తండి. మౌంట్ ప్లేట్తో కనెక్షన్లను సమలేఖనం చేయండి మరియు సురక్షితమైన ఫిట్ కోసం గట్టిగా నొక్కండి. సాఫీగా నీటిపారుదల కోసం యూనిట్ను 2 నుండి 3 డిగ్రీల వెనుకకు వంచండి. బాహ్య యూనిట్ను ఇన్స్టాల్ చేస్తోంది. దశ 1. ఇండోర్ యూనిట్ను ఇన్స్టాల్ చేయడానికి తగిన ప్రాంతాన్ని గుర్తించండి. యూనిట్ను కవర్ చేయడానికి కలప మరియు ప్లాస్టిక్ లేదా ఆస్బెస్టాస్ షీట్ని ఉపయోగించి నీడను నిర్మించండి. కింది సంస్థాపన దూరాలను నిర్వహించండి. పైపులు మరియు కేబుల్లను సులభంగా అటాచ్మెంట్ చేయడానికి ఇంటీరియర్ యూనిట్ యొక్క డ్రిల్ రంధ్రం నుండి 50 అడుగుల లోపల ఉంచండి. ఇండోర్ యూనిట్ల మధ్య 12 మీటర్లు అడ్డంగా, ఇండోర్ యూనిట్ల మధ్య 6 మీటర్లు నిలువుగా. రిఫ్రిజరెంట్ లైన్లో సరి సమతులతో బిగింపులను భద్రపరచడానికి సమీపంలోని గోడలు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి. కండెన్సర్ రెక్కలు నిరోధించబడలేదని ధృవీకరించండి. గోడ మరియు కండెన్సర్ మధ్య కనీసం 1 అడుగు దూరం నిర్వహించండి. సరైన వెంటిలేషన్ కోసం దాని చుట్టూ కనీసం 12 అంగుళాలు ఖాళీని అనుమతించండి. ఏదైనా రేడియో లేదా టీవీ యాంటెన్నా నుండి 10 అడుగుల క్లియరెన్స్ ఉండేలా చూసుకొని యాంటెన్నాల దగ్గర దీన్ని ఉంచడం మానుకోండి. దశ 2. అవుట్డోర్ యూనిట్ని ఇన్స్టాల్ చేయండి. ఎంచుకున్న ప్రాంతం స్థానంలో అంటే బిల్డింగ్ ఫ్లోర్ పైభాగంలో మౌంటెడ్ పద్ధతిలో అవుట్డోర్ యూనిట్ను మౌంట్ చేయండి. సప్లయర్ స్పెసిఫికేషన్ల ప్రకారం యాంగిల్ ఫ్రేమ్లను నిర్మించండి మరియు వాటిని గోడలో సురక్షితంగా పొందుపరచండి. అవి గోడ లోపల కనీసం 150 మిల్లీమీటర్ల వరకు విస్తరించి ఉండేలా చూసుకోండి. యూనిట్ బరువుకు మద్దతుగా కాంక్రీటుతో బలోపేతం చేయండి. మౌంట్ ఫ్రేమ్లపై అవుట్డోర్ యూనిట్ను ఉంచండి మరియు బోల్ట్లు, నట్స్ మరియు రబ్బరు దుస్తులను ఉతికే యంత్రాలతో సురక్షితంగా బిగించండి. ప్రత్యక్ష సూర్యకాంతి నుండి రక్షించడానికి ఓవర్ హెడ్ షేడ్ను ఏర్పాటు చేయండి. సర్వీసింగ్ మరియు మరమ్మతుల కోసం కండెన్సింగ్ యూనిట్ చుట్టూ తగినంత స్థలాన్ని కేటాయించండి. రిఫ్రిజరెంట్ లైన్ కనెక్షన్ల కొరకు తగినంత స్థలం ఉండేలా చూసుకోండి. రిఫ్రిజరెంట్ లైన్లకు క్లాంప్లను సమానంగా అతికించండి. ఒకవేళ వర్తించినట్లయితే బహుళ యూనిట్లను పక్కపక్కనే ఏర్పాటు చేయండి. కంప్రెషర్ కాళ్ల వద్ద అన్ని బోల్ట్లను సున్నితంగా బిగించండి. అధిక శక్తి లేకుండా సర్వీస్ వాల్ ఫిట్టింగ్లను సురక్షితంగా బిగించండి. ఫ్యాన్ బ్లేడ్ ప్రొపెల్లర్ యొక్క ఉచిత కదలికలను ధృవీకరించండి. ఫ్యాన్ బ్లేడ్లు, ప్రొపెల్లర్లు యూనిట్ బాడీతో సంబంధాన్ని ఏర్పరచుకోలేదని నిర్ధారించుకోండి. బ్లేడ్ ప్రొపెల్లర్ వద్ద అలెన్ స్క్రూను జాగ్రత్తగా బిగించండి. ఏవైనా వదులుగా ఉన్న వైర్ కనెక్షన్లను తనిఖీ చేయండి మరియు వాటిని భద్రపరచండి. ఫ్యాన్ మోటార్ బేస్ను సున్నితంగా బిగించండి. అన్ని బహిరంగ యూనిట్ బేస్ బోల్ట్లను సురక్షితంగా కట్టుకోండి. ఫ్యాన్ మోటార్కు లూబ్రికేటింగ్ ఆయిల్ లేదా గ్రీజ్ వేయండి. లెవెల్ గ్రౌండ్లో యూనిట్ను ఉంచినట్లయితే బహిరంగ యూనిట్కు మద్దతుగా నేలపై కాంక్రీట్ ప్యాడ్ ఉంచండి. షిఫ్టింగ్ను నివారించడానికి మట్టి లేదా రాళ్లపై నేరుగా ఉంచడం మానుకోండి. వర్షం సమయంలో నీరు చేరకుండా నిరోధించడానికి
ప్యాడ్ స్థాయి మరియు కొద్దిగా ఎత్తులో ఉండేలా చూసుకోండి. కాంక్రీట్ ప్యాడ్పై బహిరంగ యూనిట్ను భద్రపరచండి. వైబ్రేషన్లను తగ్గించడానికి ప్యాడ్పై రబ్బరు కుషన్ను ఉంచండి. ఆపై యాంకర్ బోల్ట్లను ఉపయోగించి కండెన్సర్ యూనిట్ను సురక్షితంగా ఉంచి యాంకర్ చేయండి. దశ 4. అవుట్డోర్ యూనిట్ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ని తనిఖీ చేయండి. సరైన కనెక్షన్ల కోసం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ యొక్క వైరింగ్ రేఖాచిత్రాన్ని సూచిస్తూ కండెన్సర్ కవర్ను తీసివేసి వైరింగ్ను తనిఖీ చేయండి. బిగింపులతో కేబుళ్లను బిగించి కవర్ను భర్తీ చేయండి. దశ 5. రాగి పైపులను భద్రపరచడానికి ఫ్లేర్ నట్లను ఉపయోగించి మాన్యువల్లో సూచించిన విధంగా పైపింగ్ మరియు కేబుల్ను అవుట్డోర్ యూనిట్కి కనెక్ట్ చేయండి. ఇండోర్ యూనిట్ నుండి అవుట్డోర్ యూనిట్కు పవర్ కేబుల్ను కనెక్ట్ చేయండి. అవసరమైతే అదనపు రాగి పైపులను కత్తిరించండి. చివరగా విద్యుత్ సరఫరాను నియమించబడిన అవుట్లెట్కు కనెక్ట్ చేయండి. బాహ్య యూనిట్ యొక్క భాగాలను తనిఖీ చేయండి. కంప్రెసర్ వద్ద కొనసాగింపు కోసం తనిఖీ చేయండి. ప్రోబ్ లీడ్స్ తీసుకొని టెర్మినల్ వద్ద ఒక చివర ఉంచండి. మల్టీమీటర్ యొక్క ఇతర ప్రోబ్ను ఇతర టెర్మినల్ వద్ద ఉంచండి. మల్టీమీటర్ వద్ద కొనసాగింపును తనిఖీ చేయండి. ఇతర టెర్మినల్స్ కోసం ఈ విధానాన్ని అనుసరించండి. ఫ్యాన్ మోటార్ను సరఫరా వైర్కు కనెక్ట్ చేయండి. మోటార్ను నడపండి. వేగాన్ని తనిఖీ చేయండి. విధానాన్ని అనుసరించండి. సంస్థాపనను పూర్తి చేస్తుంది. దశ 1. శీతలీకరణ సర్క్యూట్ నుండి గాలి మరియు తేమను తొలగించండి. సర్వీస్ పోర్టుకు వాక్యూమ్ పంప్ గొట్టాన్ని కనెక్ట్ చేయండి. ఆపై అది 10 మిల్లీమీటర్ల సంపూర్ణ వాక్యూమ్ను చేరుకునే వరకు వాక్యూమ్ను ఆన్ చేయండి. లీక్ల కోసం తనిఖీ చేయండి. ఆపై సర్వీస్ పోర్ట్ మరియు క్యాప్లను డిస్కనెక్ట్ చేయండి మరియు భర్తీ చేయండి. దశ 2. కిట్లో అందించబడిన బిగింపులను ఉపయోగించి గోడకు పైపింగ్ను భద్రపరచండి. మాన్యువల్ సూచనల ప్రకారం అవి తగినంతగా ఖాళీగా ఉన్నాయని నిర్ధారించుకోండి. దశ 3. గాలి మరియు కీటకాలు చొరబడకుండా నిరోధించడానికి విస్తరించే పాలియురేథన్ ఫోమ్తో గోడ రంధ్రం మూసివేయండి. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ను ఆన్ చేయడానికి ముందు నురుగు పొడిగా ఉండటానికి అనుమతించండి. దశ 4. యూనిట్ని ఆన్ చేసి చల్లని గాలిని ఆస్వాదించండి. ఇండోర్ యూనిట్ నుండి ఏసీని ప్రారంభించండి మరియు చల్లని గాలి ప్రసరించే వరకు వేచి ఉండండి. ఏదైనా కార్యాచరణ సమస్యల కోసం సూచనల మాన్యువల్ని సంప్రదించండి. ఈ విధంగా మనము స్ప్లిట్ ఏసీ యూనిట్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేశాము. పనితీరు తనిఖీ. టాస్క్ 1. మానిఫోల్డ్ గేజ్తో ఒత్తిడి అంచనా. సిస్టమ్కు గేజ్ మానిఫోల్డ్ను అటాచ్ చేయండి. 2 గంటల పాటు నిరంతరంగా యూనిట్ను ఆపరేట్ చేయండి. సూచన మరియు ఉత్సర్గ లైన్లలో ఒత్తిడి స్థాయిలను పర్యవేక్షించండి మరియు రికార్డ్ చేయండి. టాస్క్ 2. శీతలీకరణ సామర్థ్యం పరీక్ష. ఎయిర్ కండిషనర్ను ఆన్ చేయండి. ఉష్ణోగ్రతను నిర్దిష్ట విలువకు సెట్ చేయండి. రీడింగులను రికార్డ్ చేయండి మరియు ఫలితాలను విశ్లేషించండి. యూనిట్ను ఆపివేసి ఏదైనా గాలి అడ్డంకులు ఉంటే క్లియర్ చేయండి. ఆపరేషన్ వ్యవధి మరియు పనికిరాని సమయాన్ని లెక్కించండి. టాస్క్ 3. గాలి కదలికలను అంచనా వేయండి. స్విచ్ను హై కూల్కి సెట్ చేయండి. ప్రదర్శించిన విధంగా వేగం మీటర్ ట్యూబ్ లేదా ఎనిమోమీటర్ గ్రిల్ ముందు ఉంచండి. రికార్డ్ షీట్లో గాలి ప్రవాహ కొలతను రికార్డ్ చేయండి. గ్రిల్పై వివిధ పాయింట్ల వద్ద వాయు ప్రవాహాన్ని అంచనా వేయండి. రికార్డ్ షీట్లోని రీడింగులను గమనించండి. నేమ్ ప్లేట్లోని వివరాలతో గాలి ప్రవాహాన్ని సరిపోల్చండి. టాస్క్ 4. విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించండి. యూనిట్ని ప్లగ్ చేసి పవర్ ఆన్ చేయండి. ఫేజ్ వైర్కు టోంగ్ టెస్టర్ను అటాచ్ చేయండి. యూనిట్ని ప్రారంభించి కరెంట్ని గమనించండి. యూనిట్ని ఆపివేసి టోంగ్ టెస్టర్ని తీసివేయండి. ఏసీ యూనిట్ పనితీరును నిర్ణయించడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మనము ఇవి నేర్చుకున్నాం: ఏసీని విభజించడానికి మెకానికల్, ఎలక్ట్రికల్ భాగాలను గుర్తించడం, స్ప్లిట్ ఏసీ యొక్క ఇండోర్ యూనిట్ ప్లేస్మెంట్ కోసం అన్ప్యాక్ చేసి తగిన స్థలం లేదా స్థానాన్ని ఎంచుకోవడం,
స్ప్లిట్ ఏసీ యొక్క ఇండోర్ యూనిట్ని ఇన్స్టాల్ చేయడం, స్ప్లిట్ ఏసీ యొక్క అవుట్డోర్ యూనిట్ ప్లేస్మెంట్ కోసం అన్ప్యాక్ చేసి తగిన స్థానాన్ని ఎంచుకోవడం, స్ప్లిట్ ఏసీ సిస్టమ్ యొక్క అవుట్డోర్ యూనిట్ని ఇన్స్టాల్ చేయడం, స్ప్లిట్ ఏసీ యొక్క అవుట్డోర్ యూనిట్ యొక్క భాగాలను తనిఖీ చేయడం. అందువలన మనము ఫ్లోర్, సీలింగ్ లేదా క్యాసెట్ మౌంటెడ్ స్ప్లిట్ ఏసీ యొక్క ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్లను ఇన్స్టాల్ చేయడం నేర్చుకున్నాం. మీ శిక్షకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.